సాసీ ఫిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పేస్తారా? yes fish, salt, onion, oil, garlic, pepper, cream, red chili powder, spring onion, soya sauce, chili sauce, tomato sauce, red chili sauce and vinegar. సో సాసీ ఫిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కదా, మరి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారా? ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, బట్ ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు, సింపుల్ గా చేసుకుందాం మనం. ఓకే, దాన్ని మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ కదా? ఎస్, ఫస్ట్ ఆయిల్. యా హీట్ అయిపోయింది. ఫస్ట్ ఇందులో చాప్ చేసుకున్న గార్లిక్. ఓకే, అండ్ గార్లిక్ తో పాటు కొద్దిగా జింజర్. ఓకే, ఇట్లాంటి సాసీ డిషెస్కి ఆయిల్ వేడక ముందే కొద్దిగా లైట్ హీట్ ఆయిల్ వేసాం అనుకోండి, మెల్లగా ఆ ఫ్లేవర్స్ మెల్లగా ఆయిల్లోకి వస్తాయి. వెంటనే వేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తాయి అండ్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్తో పాటు మెల్లగా హీట్ అవుతుంది కదా, సో ఫ్లేవర్స్ మెల్లగా కంబైన్ అవుతాయి అనమాట. ఓకే 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 గుడ్ గుడ్. సో అలాగా అంటే ఎక్కువ హీట్ కాకముందరే వేసుకుంటే ఇది అడ్వాంటేజ్ అనమాట మనకి. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మెల్లగా ట్రావెల్ చేస్తే నడుచుకుంటూ వెళ్తే మాట్లాడుకొని పరిచయాలు పెరుగుతాయి. ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమి ఉండదు. ఇప్పుడు వెళ్ళిపోతారు, వాడు వెళ్ళిపోతాడు, అంతే క్లోజ్ అయిపోయినట్టు. ఇక్కడ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, సో అంటే మెల్లగా స్టార్ట్ అయ్యారు. సో పరిచయం బాగా పెంచుకొని ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. కరెక్టే. చాప్ చేసుకున్న ఆనియన్. ఓకే, సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. చిల్లీ సాస్. ఓకే, కొద్దిగా టమాటో సాస్. సో అంటే ఇది చైనీస్ డిష్. సరే, బేసిక్ గా చిల్లీ సాసులు, ఈ టమాటా సాసులు ఇవన్నీ కూడా వేసేది ఇక్కడే. గ్రీన్ చిల్లీ సాస్ అని, రెడ్ చిల్లీ సాస్ అని. అండ్ కొద్దిగా సోయా సాస్ ఉంది కదా అని ఎక్కువ వేసేస్తే అసలు టేస్ట్ మొత్తం మారిపోయి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి గోల్ అయిపోతుంది. అందుకనే కొన్ని వేయాల్సిన వాటికంటే ఎక్కువ వేసినా పర్లేదు, కానీ కొన్ని మటుకు ఎంత వేయాలో అంతే వేయాలి. దాంట్లో సోయా సాస్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఫస్ట్ నెంబర్లో రుచి ఉంటుంది, ఎందుకంటే ఆ కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడైతే మనం చిన్న ఒక 2 డ్రాప్స్ వేసుకున్నాం అంతే కదా. 2 డ్రాప్స్ అయితే వేసుకున్నాం ఇప్పుడు. అండ్ వెనిగర్. సో వెనిగర్ అయితే జస్ట్ టేస్ట్ ఎక్కువ పులుపు వస్తుందని చెప్పి వెనిగర్ వేసుకుంటాము. సాస్ ఏగా చైనీస్ ఫీల్ వచ్చేస్తుంది. ఆ సూప్ కన్సిస్టెన్సీ అలా హాట్ అండ్ సోర్ సూప్స్ లాగా మనకి అనిపించేస్తుంది. అవునవును. ఇప్పుడు ఇది అయిపోయిందా? దీంట్లో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో. చాలా కొద్దిగా యాడ్ చేయండి, ఫిష్ కూడా కుక్ అవ్వాలి. ఆ వాటర్ లోనే ఫిష్ కుక్ అవుతుంది. ఓకే ఓకే. సో వాటర్ వేసేసుకున్నాము చక్కగా. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగానే కరెక్టే, మనకి ఆ ఫిష్ కూడా కుక్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. కావాలంటే మధ్యలో కూడా పోసేసుకోవచ్చు వాటర్, ఫిష్ కుక్ అవ్వాలంటే. ముందరైతే కనుక మనకి ఫిష్ తీసుకొని ఇదిగో చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనం మంచిగా అన్ని ఒకే షేప్లో ఒకే పీస్లో కట్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు మనకు కూడా, అడిగేద్దాం. నెక్స్ట్ ఇందులో సీజనింగ్స్. సో దానికోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, కొద్దిగా పెప్పర్. చైనీస్ అన్నాం కదా, పెప్పర్. అండ్ తన బాయ్ ఫ్రెండ్ సాల్ట్. గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు, బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, బట్ బోత్ ఆర్ లవర్స్ కదా. ఎస్. అండ్ దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. మన ఇండియన్ స్పైస్ లైక్ మన ఇండియన్ లీఫ్ వెజిటేబుల్ కొత్తిమీర అంటే ఇండియన్స్ అంతే, ఇక దాంట్లో మొత్తం యూజ్ చేస్తారు, బట్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. అండ్ స్ప్రింగ్ ఆనియన్ తో పాటు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం అన్ని వేసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు జస్ట్ కొంచెం కారం వేసుకున్నాము, అండ్ అలాగే ఉప్పు వేసుకున్నాము, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాము, అండ్ అలాగే కొత్తిమీర వేసుకున్నాము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. కాబట్టి మనం చక్కగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో మనం ఫిష్ యాడ్ చేద్దాం. ఓకే, మంచిగా ఇప్పుడు ఈ సూప్ అంతా అంటే ఈ సాస్ అంతా ఏదైతే ఉందో అది మొత్తం దానికి పట్టుకోవాలన్నమాట, ఫిషెస్కి ఆ పీసెస్కి. అలా పట్టుకోవాలంటే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాగా పట్టుకుంటుంది. బట్ చైనీస్ డిషెస్ లో మనం లిడ్ పెట్టి కుక్ చేసుకునే చాలా తక్కువ అనమాట. వాళ్ళు ఓపెన్ గా కుక్ చేస్తారు. అండ్ మీరు లిడ్ పెడితే ఏమవుతుందంటే సాస్ థిక్ అయిపోతుంది అండ్ ఫిష్ కుక్ అవుతుంది, బట్ మ్యాష్ అయిపోతుంది, కనిపించదు. సో లిడ్ పెట్టకుండా ఓపెన్ గా కుక్ చేసుకుంటాం. అట్లా కనిపిస్తూ చక్కగా అంతా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇందులో ఒక రిచ్ ఇంగ్రీడియంట్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను కొంచెం. ఓకే.
సో అంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాడ్ సో దట్ ఫిష్ తో పాటు మంచి కుక్ అవుతుంది క్రీమ్ కూడా. ఓకే సో మంచిగా క్రీమ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడే. దీన్ని ఒకసారి మంచిగా క్రీమ్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కొంచెం చిక్కదనం అంటారు సో కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. థిక్నెస్ ఫామ్ అయిపోద్ది. అండ్ ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోవచ్చు, అప్ టు యూ. బట్ కార్న్ స్టార్చ్ అవసరం లేదు ఎందుకంటే క్రీమ్తో వచ్చేసింది థిక్నెస్. అండ్ కొద్దిగా సూపీ దగ్గర సాసీ కన్సిస్టెన్సీతో బాగుంటుంది. అదే అలాగే బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటి సాస్ అన్నీ కూడా. సో ఇది ఒక 5 to 10 minutes కుక్ అవ్వాలి. ఓకే సో వెయిట్ చేద్దాం మనం 5 to 10 minutes ఎలాగో కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇది సాసీ ఫిష్ కదా ఓన్లీ ఇదేనా లేకపోతే ఇంకేదన్నా యూస్ చేయొచ్చు దీని బదులు? చికెన్ యూస్ చేసుకోవచ్చు, మటన్ యూస్ చేసుకోవచ్చు, అండ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్ లో అయితే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఎక్కువ శాతం నాన్ వెజ్ ఏదైనా చేసేటప్పుడు వెజ్ చేయాలి అనుకుంటే ఇదే స్టైల్లో ఎక్కువ శాతం పన్నీర్ యాడ్ చేస్తారు కదా? ఎస్, పన్నీర్ అంటే సబ్స్టిట్యూట్. లైక్ నార్మల్ వెజిటేరియన్స్ కి స్పెషల్ అనేసరికి పన్నీర్, నాన్ వెజిటేరియన్ స్పెషల్ అంటే చాలా ఉన్నాయి, బట్ వెజిటేరియన్ స్పెషల్ అంటే పన్నీర్. అండ్ సెకండ్ వచ్చి బేబీకార్న్. ఈ రెండు స్పెషల్స్ అనమాట. ఇక రిమైనింగ్ అన్ని రోజు దొరికే తినే కామన్. మన తోటకూర ఆపచల రోజు తింటే బోర్ కొట్టేస్తుంటాయి. బట్ ఇది మాత్రం స్పెషల్ సాసీ. సో ఐ థింక్ అయిపోయినట్టుంది కదా? ఎస్ అయిపోయింది. మన సాస్ కూడా థిక్ అయిపోయింది కదా. స్విచ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. సాసీ ఫేస్ చూసారు కదా, సాసీగా చక్కగా బాగుంది సాస్లోగా. యాక్చువల్లీ ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం ఏమంటారు గట్టిగా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా. గ్రేవీ ఫిష్ అవుతుంది సింపుల్. ఓకే గ్రేవీ ఫిష్ కావాలంటే చేసుకోవచ్చు. గ్రేవీ ఫిష్ కావాలంటే చేసుకోవచ్చు. బట్ దీని పేరుకి న్యాయం చేయాలి కాబట్టి సాసీ ఫిష్ అన్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలన్నమాట లుక్ వైజ్ కూడా. కొత్తిమీర వేసేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్. ఓకే డిఫరెంట్ ఉంది కదా చైనీస్ డిషెస్ కి కొత్తిమీరతో గార్నిష్. సో సాసీ ఫిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. యా నా చేతిలో అయితే రెడీ అయిపోయింది సాసీ ఫిష్. వేరువేరుగా నేనైతే దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వావ్ చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ సాసీ ఫిష్ అద్భుతంగా ఉంది. మనం ఏవైతే వేసామో అవన్నీ టేస్ట్లు తెలిసిపోతున్నాయి. సూపర్, వాట్ ఏ టేస్ట్. శ్రీకాంత్ గారు ఇంకా నేను అవుతూనే ఉన్నాను. సూపర్, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా హర్బ్స్ రైస్ అండ్ సాసీ ఫిష్. మీకు కూడా నోరు రించేసానా? ఎస్, తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అది వరకు సలాం, టేక్ కేర్.